గోల్కొండ కిలాకి రావడం జరిగింది. ఇన్ని రోజులు ఒకలాగా ఎందుకో ఈ ఇయర్ ఇంకా కొంచెం స్పెషల్ అనిపిస్తుంది. ఈ శరీరం నేను గాను నాలో మాట్లాడించే మాటనే బ్రహ్మం. ఈ రోజు అంత తక్కువ ఉంటారు, బట్ సండే రోజు ఎక్కువ వస్తారు. దాదాపు 1,00,000 పైన వస్తారని చెప్పి అంచనా జరిగింది. జగదాంబిక అమ్మవారు మహంకాళిక అమ్మవారికి సమర్పించేటువంటి బోనం అని చెప్పొచ్చు. అందరికీ నమస్తే. ఫస్ట్ మా శివ స్టూడియో అలాగే ఎస్ఎస్ మీడియా నుండి మీ అందరికీ బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు 16న అంగరంగ వైభవంగా గోల్కొండలో జరిగేటువంటి బోనాలను మనం చూస్తూనే ఉన్నాము. సో మీకు బోనాలు ఎలా ఉంటాయి, అసలు బోనం అంటే ఏంటి, జగదాంబిక అమ్మవారు మహంకాళి అమ్మవారికి చేసేటువంటి ఈ బోనాలు ఉత్సవాలు ఎలా ఉంటాయని చెప్పేసి అయితే ఈరోజు నేను గోల్కొండ కిలాకి రావడం జరిగింది. సో నాతో పాటు మీరు విజువల్స్ చూడొచ్చు. సో గోల్కొండ బోనాలు అనగానే అందరికీ గుర్తుకొచ్చేది బోనంతో పాటు అమ్మవారికి ప్రియ తమ్ముడైనటువంటి పోతురాజు గుర్తుకొస్తారు. డప్పుల సందడితో పాటు వీళ్ళు చేసే వాటి ఆటపాటలను జనాలను ఎంతో అభిమానాలు పొందుతూ ఉంటారు. సో ఈరోజు నాతో పాటు ఇక్కడ కుమ్మరి బోనం చాలా ప్రత్యేకత అని చెప్పొచ్చు. ఈ బోనం నుండే మొదలవుతుంది అని కూడా చెప్పొచ్చు. అంటే నజర్ బోనం తర్వాత సో ఈ కుమ్మరి బోనం వాళ్ళు ప్రత్యేకంగా 526 బోనాలు సంథింగ్ ఒక స్టేజీ అంటే కొన్ని బోనాలు ప్రత్యేకంగా ఆడపడుచులకు ఇచ్చి మరి అమ్మవారికి సమర్పించడానికి వీళ్ళు ముందే బయలుదేరుతారు. సో నాతో పాటు పోతురాజుతో పాటు ఆడపడుచు బోనం ఎత్తుకున్నటువంటి ఒక అక్క ఉన్నారు. అలాగే ఇక్కడ కుమ్మరి సంబానికి సంబంధించినటువంటి అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి వారి మాటలను అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అమ్మ. ఫస్ట్ మీకు బోనాల శుభాకాంక్షలు. మా తెలంగాణ తరపున అందరికీ తెలంగాణ బోనాలకి శుభాకాంక్షలు, అమ్మవారికి వందనాలు, తెలంగాణకి నమస్కారం. ఎంతసేపు అయినా ఎగరలేస్తాం. అమ్మవారు మనకి ఇచ్చిన అండదండలు. మాది కోదాడండి, కాకపోతే నేను ఇక్కడనే ఉంటున్నా గత 20 సంవత్సరాల నుంచి. ఇవి మా కుమ్మరి బోనాలు అనమాట. మా కుమ్మరోళ్ళు, నేను కుమ్మరోళ్ళు పిల్లగాడిని. నాకు వీడికి వచ్చినాక వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి పరిచయం అయ్యారు. మా బోనాలకి నేను కూడా వేయాలి, ఎందుకు వేయకూడదు అని చెప్పి వాళ్ళు కలబడ్డా రాసీను అని. నేను ఇప్పుడు 4-5 సంవత్సరాలు అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది అంటే మీరు అక్కడ ఆంధ్ర నుండి వచ్చి ఇక్కడ తెలంగాణలో? ఆంధ్ర కాదు, అది ఇక్కడే తెలంగాణ. మేము ఉన్నది తెలంగాణ, ఇక్కడ తెలంగాణ. అంటే మీరు అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి తమ్ముడుగా పేరు పొందినటువంటి వ్యక్తి పోతురాజు అని చెప్పొచ్చు. అంటే పోతురాజు వేషం వేసుకున్నప్పుడు మీ మీద ఎంతసేపు ఉంటుంది ఒంటి మీద? అమ్మవారు అంటే ఇప్పుడు బోనం స్టార్ట్ అవుతుంది కదా మేడం, ఆ బోనం స్టార్ట్ అయినప్పుడు అమ్మవారు ఒక్కసారి అట్లా ఒంటి మీదకి వచ్చి వెళ్ళిపోద్ది అంతే. అస్తమానం మన మీద ఉందనుకో మనం తట్టుకోలేము. అమ్మవారిని మోసే బరువు ఎవరికి లేదు. పోతురాజు అంటే కానీ ఇక్కడ ఉన్నటువంటి జనాలందరూ పరిగెడుతూ ఉంటారు, భయపెడుతూ ఉంటారు. ఎందుకలా అంటే మీ వీరగోళ వేషాధారణ అంటేనే అదొక శక్తి, మరి కాదు అదొక బలం, అమ్మిచ్చిన బలం. అమ్మవారి బోనానికి ఏ శక్తులు రాకుండా మేము ముందుంటాం అనమాట. అమ్మవారి తమ్ముడు అనమాట అమ్మవారికి. అంటే ఇంతమంది లక్షల మందిలో మీరు ఈ వేషాధారణ వేసుకొని పోతురాజుగా వస్తూ ఉంటారు, కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటారన్నా, అట్లా మీరు ఎట్లా ఫీల్ అవుతారన్నా? మాకు హక్కు ఉంది, మాకు అండదండ, ఆమెకు మేము అండదండ ఉన్నాం అంతే. ఇంకా దానికి శక్తులు, అమ్మ శక్తులే ఉన్నాయి మనకి. అమ్మ శక్తి ఇస్తుంది, ఆ శక్తి ద్వారా మేము నడుస్తాం. ఏం కోరుకున్నారు ఈసారి ప్రత్యేక? ఏం కోరుకునేది గవర్నమెంట్ నుంచి మాకు కూడా అంతో ఎంతో చేస్తే పోతురాజులకి వాళ్ళు ఏం చేయాలనుకుంటారు పెద్దలు, అది చేస్తే చాలు. ఎందుకంటే ఈ ఒక్క నెలమంతే మేము వాడిని ఉండేది పోతురాజు. తర్వాత మళ్ళీ ఎప్పుడు వాళ్ళగా ఆటో తోలుకుంటోళ్ళు, సుతారు పని పెట్టేవాళ్ళు సుతాలు, సెక్యూరిటీ చేసేవాడు సెక్యూరిటీ, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. దాని మీద చాలా మామూలుగా నేను క్యాన్సర్ హాస్పిటల్లో సెక్యూరిటీ చేస్తాను నీలోఫర్లో. మాకు వచ్చేది 11,000, జీతం వచ్చేసి 6,000 7,000 కిరాయి, ఇంటి కిరాయి. ఇప్పుడు ఇలా తయారవుతారు కదా అన్న, అంటే మీరు నియమ నిష్ఠమాలతో ఉండి ఓన్లీ పాలు ఫ్రూట్స్ మాత్రమే తీసుకుంటారు ఈ రోజు అంతా. అంటే దానికి ప్రత్యేకత ఏంటి? ఏంటంటే అమ్మవారికి తొలి బోనం ప్లస్ అమ్మవారి శక్తులు ఉంటాయి కాబట్టి 10 మంది కళ్ళల్లో మేము కూడా పడకూడదు కదా. అందుకని ఏం ముట్టుకోకుండా ఉదయమే స్నానం చేసి తలంటు స్నానం చేసి తినేవాళ్ళు తింటారు, తినని వాళ్ళు తినరు. పాలే తాగుతారు, అది ఇంకేదైనా తీసుకున్నా కానీ అది వాళ్ళ అంతరాత్మకే తెలియాలి. ఇంకా బయటికి చెప్పుకోవడం మంచిది కాదు. ఎంతసేపు రెడీ అవుతారన్న మీరు? మాకు ఈ మేకప్ వచ్చి కొంతమందికి గంట పట్టవచ్చు మేడం, ఒక్కొక్కరికి ½ అన్ అవర్ పట్టవచ్చు, ఒక్కొక్కరికి 2-3 గంటలు కూడా పట్టవచ్చు. కొంతమందికి రాక ప్రత్యేకంగా అమ్మవారికి అంటే ఏ అమ్మవారికైనా కూడా పసుపు కుంకుమతోనే పోతురాజు చాలా ఇష్టపడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు
పెయింటింగ్స్ అయినా వేసుకోవడం ఇట్లా వేసుకుంటారు అంటే జనాలను అట్రాక్ట్ చేయడం కోసం ట్రెండ్ మారింది కదా మేడం. ఇప్పుడు ఏంటంటే ఇదివరకు ఇట్లా దోతులు కట్టుకొని వచ్చేది పెద్ద పెద్ద వాళ్ళు కూడా, ఇప్పుడు దోతులు ఆడుతుర్రా మేడం. అట్లనే ఇది కూడా ట్రెండ్. ఈ బాబుకి ఇప్పుడు కావాలి అంకుల్ ఆ వేషం బాగాలే పసుపు కుంకుమ ఇలా ఉంటేనే బాగుంటుంది. అట్లనే ఇదే బాగుంటుంది మాకు, ఈ వేస్తేనే మాకు అనేది వాళ్ళకి అలానే ఆనందం చేయాలి కదా మేడం. ఉన్న కొద్ది ట్రెండ్ మారుతుంది, ముందు ముందు ఇంకేం జరుగుతుందో కూడా చెప్పలేము. సో అసలు పోతురాజు ప్రత్యేకత ఏంటి అసలు? పోతురాజు ప్రత్యేకత అంటే అమ్మవారికి బోనం. ఒక ఊర్లో ఒక కత్తర్ అనేది ఒక జబ్బు, ఆ జబ్బు వచ్చింది. ఆ జబ్బుకి అమ్మవారు పూజ పునస్కారాలు చేయడానికి ఒక బోనం వండుకొని వస్తుంటుంది. వచ్చేటప్పుడు ఆ మీద ఏ శక్తులు రాకుండా తమ్ముడు ముందుండి ఆ బోనాల మీద ఏం లేకుండా ఉండడానికి ఏరగొల్ల తిప్పుకుంటా పోతురాజు ముందు బయలుదేరుతాడు. అది ప్రత్యేకత అమ్మవారికి. సో ప్రత్యేకంగా గోల్కొండలో బోనం అంటేనే అందరికీ బాగా గుర్తుకొచ్చేది కుమ్మర్ వాళ్ళు అరేంజ్ చేసినటువంటి బోనం అని చెప్పొచ్చు. ఈ రోజు నేను ఎత్తుకున్నటువంటి బోనం కూడా గోల్కొండలో జగదాంబిక అమ్మవారు మహంకాళిక అమ్మవారికి సమర్పించేటువంటి బోనం అని చెప్పొచ్చు. అసలు ఈ బోనం ప్రత్యేకత ఏంటని ఇక్కడ ఒకసారి అమ్మవారిని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే చాలా వృత్తుల వాళ్ళు ఇక్కడ బోనాలు సమర్పిస్తుంటారు. అంటే ప్రత్యేకంగా గోల్కొండ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది ఇక్కడ ఎవరైతే కార్యక్రమాలు చేసేటువంటి కుమ్మర్ వాళ్ళైనా కావచ్చు, వాళ్ళ వృత్తికి సంబంధించిన వాళ్ళైనా కావచ్చు, నజర్ బోనం తీసేవంటి అన్న వాళ్ళైనా కావచ్చు, శ్రీకాంత్ చారి వాళ్ళైనా ప్రత్యేకత అని చెప్పొచ్చు. నేను ఒకసారి బోనం అయితే అక్కకిస్తున్నా. సో బోనం ప్రత్యేకత ఏంటని ఒకసారి ఇక్కడ ఆడపడుచుని అడిగి తెలుసుకుందాం. ఎంతో అందంగా రెడీ అయ్యారు, నిజంగా చూడడానికి చాలా ముచ్చటగా ఉన్నారు. సో అమ్మ నమస్తే. మీ అందరికీ ఫస్ట్ బోనాల శుభాకాంక్షలు. ఎట్లా అనిపిస్తుంది మీకు ఈరోజు ఇక్కడ గోల్కొండలో ఇంత అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి? మంచిగా అనిపిస్తుంది. ఆషాఢం శ్రావణం రాగానే అమ్మ వాళ్ళ లాగానే తయారవుతూ ఉంటారు. సో అంటే ఎన్ని బోనాలు సమర్పిస్తారు మీరు ఇక్కడ నుండి? చాలా 500 బోనాలు. 500 బోనాలు మీరు చెప్పండి వాళ్ళకి. సో అంటే కుమ్మరి బోనం అనగానే ఇక్కడ చాలా వరకు ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు. సో ఒక 3 నెలల క్రితం నుండే మీరు ఈ కుండలను బుక్ చేసుకొని పెయింటింగ్ ఇవ్వడం అయినా కూడా 2 నెలల క్రితం నుండే జరగడం జరుగుతుంది. అసలు ప్రత్యేకత ఏంటి మీ బోనానికి? ప్రత్యేకత ఏంటంటే కుమ్మరుల తొలి బోనం అంటే ఇంతకుముందు విలేజ్లలో కుమ్మరోళ్ళే పూజారులు ఉండేవాళ్ళు, గుళ్ళల్లో పోచమ్మ కానీ మైసమ్మ కానీ. ఇప్పుడు అంతకుముందు గుర్తించలేరు ఎవరు. తెలంగాణ సపరేట్ అయిన నుంచి కుమ్మరుల బోనం అనేది, కుమ్మరుల తొలి బోనం అనేది అధికారికంగా గుర్తించారు. కాబట్టి ఇప్పుడు మేము కూడా కుమ్మరుల బోనం గోల్కొండ కోటల తొలి బోనంగా చేయడం మేము కుమ్మరులంగా చాలా గౌరవిస్తున్నాము. ఎన్ని బోనాలు సమర్పిస్తున్నారు? ఈ సంవత్సరం 516. ఫస్ట్ స్టార్టింగ్ 2018లో 50 బోనాలతోటి స్టార్ట్ చేసింది. ఇప్పుడు 516 బోనాలు ఈ రోజుకు సమర్పించినాం అమ్మవారికి. మేము కుమ్మరులుగా తొలి బోనంగా మేము అమ్మవారికి సమర్పించడం మా కుమ్మరి కులం మేము ఎంతో గౌరవపడుతున్నాం, ఎంతో గౌరవిస్తున్నాం. మాకు ఇంకొకటి గవర్నమెంట్ మాకు కుమ్మరుల బోనాలకు ఒక ఏదైనా ప్రోగ్రామ్ చేయాలన్నా, స్టేజ్ చేయాలన్నా, బోనాలు తయారు చేయాలన్నా, ఆర్గనైజ్ చేయాలన్నా మాకు ఒక ఫండ్ నెక్స్ట్ ఇయర్ అయినా ఫండ్ విధించాలని, మాకు సపరేట్ ఫండ్ పెట్టాలని ఆ గవర్నమెంట్ మేము కోరుకుంటున్నాం మా తరఫున, మా కుమ్మరుల తరఫున. సో అంటే మీ బోనము ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఫస్ట్ టైం ఈసారి ఎత్తుకున్న బోనం చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఎల్లమ్మ తల్లి బోనం ఎత్తుకోవడంతో నేను చల్లగా జీవించాలని నా ఎల్లమ్మ తల్లి కోరుకుంటే చాలు, నాకు అదే 10,000. నువ్వు చెప్పినాడా? ఎట్లా అనిపిస్తుంది నీకు? యూత్గా బోనం ఎత్తుకున్నావు, ఈసారి ఫస్ట్ టైం ఎత్తుకోవాలి? ఈసారి ఫస్ట్ టైం ఎత్తుకోవాలి. నమస్తే అక్క. నమస్తే అండి. సో బోనం ఫస్ట్ టైం ఎత్తుకున్నారా? లేదండి, చాలా సంవత్సరాల నుండి ఎత్తుకుంటున్నాను. ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంటుంది, గర్వంగానే ఉంటుంది. మేము కుమ్మరోళ్ళం అని చెప్పుకోవడానికి. అమ్మవారికి కుమ్మరోళ్ళదే తొలి బోనం ఎక్కుతుంది. బోనం అంటేనే భోజనం, అంటే అమ్మవారికి భోజనం పెట్టే అర్హత, అదృష్టం మాకు దక్కినందుకు మేము చాలా గర్వపడుతున్నాము. అంటే ఇప్పుడు ఈ బోనంలో మీరు అమ్మవారికి ఏమేమి సమర్పిస్తూ ఉంటారు? పరమాన్నము, పెరుగు, బెల్లం, ఇంకా పసుపు, కుంకుమ అని, ఉల్లిపాయ, వేప మండలు, ఇవన్నీ ఎక్కిస్తాం. అమ్మవారికి ఇప్పుడు మీరు పైకి మహంకాళి అమ్మవారైనా జగదాంబిక దర్శించుకోవాలంటే ఇప్పుడు ఇంత పెద్ద బోనం ఎత్తుకుని అన్ని మెట్లు మీరు ఎక్కగలుగుతారు? అమ్మవారి శక్తిని ఇస్తుందండి, అంతే. సునాయాసంగా ఎక్కేస్తాం, ఏమీ అనిపించదు. అంటే బోనం అనేది అనిపించదు. మళ్ళీ వెనక్కి తిరగద్దని చెప్తూ. అవునండి, బోనం ఎత్తుకొని వెనక్కి తిరగ.
ప్రత్యేకంగా ఆషాఢం శ్రావణం అంటేనే అందరికీ బాగా గుర్తుకొచ్చేది బోనం, అలాగే పోతురాజులతో పాటు శివశక్తుల నాటకాలు, వాళ్ళు వేసేటువంటి బోనాలైన అంగరంగ వైభవంగా చేసేటువంటి నృత్యాలను మనం చూస్తూ ఆస్వాదిస్తూ ఉంటాం నిజంగా. ఎందుకంటే చాలా బాగుంటాయి వాళ్ళు రెడీ అయ్యే విధానమైన, వాళ్ళు బోనం తయారు చేసే విధానమైన నిజంగా మన సంస్కృతికి గొప్పతనంగా చెప్పవచ్చు. నాతో పాటు అక్క వాళ్ళు ఉన్నారు, ఒకసారి వీళ్ళ మాటలు తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్కారం. ఫస్ట్ హాఫ్లో నేను చిట్టి బోనంని సిద్దిపేట నుంచి వచ్చాను. ఫస్ట్ మన యావత్ తెలంగాణ ప్రజలందరికీ మన గోల్కొండ బోనాల శుభాకాంక్షలు. అందరికీ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు బోనం? ఎప్పటి నుండి వస్తున్నారు? మేము గత 10 సంవత్సరాల నుంచి వస్తున్నాము. మాకు మంచిగా అనిపిస్తుంది, కానీ అమ్మవారికి ఎంత కష్టం ఉన్నా తల్లి నువ్వు ఉన్నావు, మా కష్టంలో ఇది ఉన్నావు అని ఒక్క మొక్కకు పడుకొని కూడా నువ్వు మొక్కకు మనకు కోరికలు నెరవేరుతాయి. అసలు అంత మంచి తల్లి, గొప్ప తల్లి. బోనం ప్రత్యేకత అంటే మేము బోనము ఎత్తుకుంటాం అమ్మవారికి, మాకు మంచిగా అనిపిస్తుంది. అట్లా అమ్మవారు వస్తుంది కాబట్టి మాకు మంచిగా అనిపిస్తుంది. ఇక ప్రతి గేరే అట్లా కంటిన్యూ చేస్తున్నాము, ఎత్తుకుంటాం అట్లా మంచిగా. ఎంతమంది వస్తారు మీ టీం మెంబర్స్ ఇక్కడ? మేము 20 మెంబర్స్ అక్కట్లో. అంటే ముందే వస్తారా, 2-3 రోజుల ముందు, లేకపోతే ఇదే రోజు వస్తారా? మేము 2 రోజుల ముందు వస్తాము. 2 రోజుల ముందు, ఎందుకంటే అమ్మవారి దగ్గర నిద్ర చేస్తే కూడా కొంచెం బాగుంటుంది అని చెప్పేసి 2 రోజుల ముందు వచ్చి ఇక్కడ నిద్ర చేసినట్టుంటుంది. అంటే మీరు ఎక్కువగా బోనాలు కూడా స్టెప్ బై స్టెప్ చేస్తూ అలంకరణ చాలా బాగా చేస్తూ ఉంటారు. ఎంత టైం పడుతుంది? మీ బోనం ఎన్ని స్టెప్స్ ఉంటుంది? నాది 2 స్టెప్స్. నాది 2 స్టెప్ల బోనము. అంటే మీ బోనానికి మీరు అలంకరణ విధానం ఏదైనా అందరికంటే నేను డిఫరెంట్గా చేయాలనుకుంటారా, లేకపోతే నార్మల్గా పచ్చి కుండలోనే అమ్మవారికి సమర్పిస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటారా? ఇక మనము పచ్చి కుండలు అంటే అమ్మవారి కంపల్సరీ ఎక్కిస్తాం ఫస్టే, కానీ కొంచెము వెరైటీగా ఉండాలంటే కొంచెం మేము 2 స్టెప్ల బోనం ఎత్తుకొని కొంచెం వెరైటీగానే రెడీ చేసుకుంటాం. మంచి అలంకరణ, అందరూ లుకింగ్ అనబట్టేట్టు. ఏమేం చేస్తారు బోనంలో మీరు అమ్మవారికి పెట్టేటప్పుడు? బోనంలో అంటే నైవేద్యం అమ్మవారికి ఏమేమి ఎక్కుతాయో అవి మేము ఎక్కిస్తాం. అంటే కొంతమంది బెల్లం అన్నం వండుతూ ఉంటారు, కొంతమంది కూరగాయలు వండుతూ ఉంటారు. మీరు ఏం సమర్పిస్తారు? మేము బెల్లం అన్నం వండుతాము, కూరగాయలు కూడా వండుతాము అమ్మవారికి. నైవేద్యాలు ఎక్కిట్టు అమ్మవారికి. ఆషాఢం శ్రావణం అయిపోయేంత వరకు మీరు బిజీగానే ఉంటారు, ఇలానే తయారవుతూ ఉంటారు కదా, అమ్మ వాళ్ళ లాగానే కనిపిస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు ప్రత్యేకంగా నారాయణమ్మ కలిసింది. నారాయణమ్మతో మనకి 2-3 ఇంటర్వ్యూలో మంచి పరిచయం ఉంది. అమ్మ మంచి పాటలు పాడుతుంది, ఎక్కువ దేవుడికి సంబంధించినటువంటి వాక్యాలు చెప్తూ ఉంటుంది. నిజంగా అంటే ఎలా జరగాలి అంటే కలియుగం ఎలా ఉంది, వీర రాఘవేంద్ర స్వామికి సంబంధించినటువంటి పద్యాలు అయితే అమ్మ చాలా బాగా పాడుతుంది. పద్యాలు బాగా చెప్తూ ఉంటుంది. ఈ రోజు మనకి బోనాలకు సంబంధించినటువంటి ఒక మంచి పాట పాడుతానమ్మా. ఒకేసి డప్పంట ఒక్క శివ సత్యంట, ఒకేసి డప్పంట ఒక్క శివ సత్యంట, కాలు గదిలియమ్మో మా ఊరాలెల్లమ్మ, గజ్జ గదిలియమ్మో గోలుకొండెల్లమ్మ, ముత్తుము బండారు ముందాల వడివాలు, ముత్తుము బండారు ముందాల వడివాలు, గౌ పిల్లల తల్లి మా ఊరాలెల్లమ్మ, కటము కుండలు నీకు గోలుకొండెల్లమ్మ. సూపర్. ఎట్లున్నావు? ఎట్లా అనిపిస్తుంది ఈ సంవత్సరం బోనాలు? బానే ఉంది, కానీ వానలేదు బిడ్డ, వర్షం లేని బతికి ఎందుకు. మొక్కుకున్నావా? నేను మొక్కనమ్మా, నేనే దేవుణ్ణి, నేనే దైవ స్వరూపుని కాబట్టి నేనే బ్రహ్మం. ఈ శరీరం నేను గాను, నాలో మాట్లాడించే మాటనే బ్రహ్మం. నేను అనేటువంటి దాన్ని నేనే దేవుడు. ఎవరంటే అంతా నేనే. ఈ పని ఎవరు చేసిరంటే నేనే చేసిన అంటారు. ఈ యొక్క ఇదంతా అరేంజ్మెంట్ ఎవరు చేసిరంటే నేనే చేసిన అంటారు. ఇక ఈ నాయన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మేము బందోబస్తు ఉన్నాం అంటారు. ఎవరున్నారు నాయన అంటే మేము అంటాం, నేనంటాం. ప్రతిది నేనే 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 నేనే, ఆ నేనే నేను, ఆ నేనే పరమాత్మ, ఆ నేనే బ్రహ్మము, ఆ నేనే దేవుడు. ప్రతి ఇయర్ వస్తూ ఉంటారు కదా, ఈ సంవత్సరం మీకు ప్రత్యేకత ఏమనిపిస్తుంది? ప్రత్యేకత అంటే ఈ సంవత్సరము మంచి అరేంజ్మెంట్ ఉంది కానీ వానలే లేవు బిడ్డ. వానలు ఎల్లమ్మ బోనాలు తీస్తే లెస్స పడుతుండే, పెద్ద పుషాల చిన్న పుషాల అసలేరు కార్తీ, ఇంకా పోయినాయి మొత్తం కార్తీలన్నీ పోయినాయి. ఇక పంటలేటవంతా ఈ బిడ్డ పండవు కదా, పాపం ఎక్కువైంది. వైవర్సలు లేవు, ఏడ దొరికితే ఆడ చంపేస్తారు. గుటికలు మట్కలు తింటున్నారు, గంజాయి. ఇంకొక మంచి పాట. నీవైనా దయ చూడవమ్మా, లోక పవాని నన్ను బ్రోవమ్మా, నీవైనా దయ చూడవమ్మా. చెప్తాను, నువ్వు చెప్పు. నీవైనా దయ చూడవమ్మా, ఏవేళ మీ పాద సేవ చేసిన వారి ఆయన ఏవేళ నీ పాద సేవ చేసిన వారి కవారింతియు బ్రోవమ్మ దయాంబోతే, నీవైనా దయ చూడవమ్మా, లోక పవాని నన్ను బ్రోవమ్మ,
సో ప్రత్యేకంగా గోల్కొండ బోనాలకి ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉందని చెప్పొచ్చు. సో ఇక్కడ నిజాం పరిపాలన కాకముందు నుండే అమ్మవారికి పూజలు చేస్తారంట. ఇక్కడ అమ్మవారికి పూజలు ప్రత్యేక బోనం సమర్పించిన తర్వాతనే మన హైదరాబాదు మహానగరంలో అంగరంగ వైభవంగా సో ఆషాఢం శ్రావణం బోనాలు చేస్తూ స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఇక్కడ 2026 ఈ 16 తారీఖున జూలైలో జరిగేటువంటి మహంకాళి జగదాంబిక మహంకాళి అమ్మవారి గోల్కొండ ఉత్సవాలను మనం చాలా అంగరంగ వైభవంగా చూస్తున్నాం. అసలు బోనం అంటే బోనం అనేది అమ్మవారికి శాంతింపజేయడం కోసం అని చెప్పేసి అమ్మవారికి ఇక్కడ ఆడపడుచులందరూ సో బోనాన్ని సమర్పించడం జరుగుతుంది. సో బోనం ప్రత్యేకత ఏంటంటే బోనానికి 2 కుండలకి పసుపు కుంకుమ వాళ్ళు సమర్పించుకొని అందులో అమ్మవారికి నైవేద్యంగాను బెల్లము పాలు పరమాన్నము తయారు చేసుకొని సో నెత్తిపైన పెట్టుకొని ఒక కొవ్వొత్తిని వెలిగించుకొని అమ్మవారికి వాళ్ళు సమర్పించడం జరుగుతుంది. ఈ 400 మెట్లు అమ్మవారికి ఎక్కి సో వాళ్ళ కోరికలు తీరాలి అమ్మ. సో ప్రతి సంవత్సరము ఎప్పటికీ నీ దగ్గరికి ఎలాగో వస్తున్నాం, ఈ సంవత్సరం కూడా మాకు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉండాలి, వర్షాలు కొట్టాలి, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగొద్దని చెప్పేసి ప్రతి ఒక్క ఇంటి నుండి ఒక్కొక్క బోనం అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. సో నిజంగా హైదరాబాద్ మహానగరంలోనే ఇది ఒక పెద్ద పండుగ అని చెప్పొచ్చు. సో ఈ పండుగ వాతావరణాన్ని చూడడానికి మీరు నాతో పాటు గోల్కొండలో జరిగేటువంటి విజువల్స్ కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ. సో గోల్కొండ అనగానే అందరికీ బాగా గుర్తుకొచ్చేది బోనాలు అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. అందంగా రెడీ అయ్యి అమ్మవారికి వీళ్ళు అలంకరణతో పాటు ఆ బోనాలను కూడా అమ్మవారిలాగానే తయారు చేస్తూ ఉంటారు. సో నాతో పాటు ఇక్కడ ఆడపడుచులు ఉన్నారు, ఒకసారి వారి మాటలను తెలుసుకుందాము. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఇక్కడ రాబట్టి? మేము కావచ్చు ఒక 25 సంవత్సరాలు అట్లా కావచ్చు మేము చేయబట్టి. ప్రతి ఇయర్ వస్తూ ఉంటారు? ప్రతి సంవత్సరం ఫస్ట్ వారమే వస్తాం మేము. ఫస్ట్ వారం వచ్చి చేసుకొని పోతాం. ఎట్లా అనిపిస్తుంది ఈ సంవత్సరం 2026లో? బాగుందమ్మా, చాలా మంచిగా అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మనకు మంచిగా అనిపించిన కొద్దీ మనం మళ్ళీ వస్తున్నాం అమ్మవారి దగ్గరికి. ఏమేమి సమర్పిస్తారు మీరు? మేము అమ్మవారికి బోనము, బియ్యం, ఓడి బియ్యము, ఇంకా కోళ్ళు, మేకలు, కళ్ళు అవన్నీ తీసుకొచ్చి చేస్తాం. పండగ వాతావరణమేనా? పండగ ఇంట్లో పండగనే, ఇడికి వస్తే పండగనే. పొద్దున 3 గంటల నుంచి లేచిన సంధి ఇల్లు తుడుచుకోవడం అన్ని చేసుకొని నైవేద్యాలు చేసుకొని ఇంట్లో పెట్టుకొని మళ్ళీ ఈడ చేసుకోడు మళ్ళీ ఈడికొచ్చి మళ్ళీ తీసుకోవదాం. అయితే అన్ని చేసుకొని వస్తే ప్రతి పండగ ఈడికి వచ్చినామంటే అసలు ఆకలి అనేది లేదు, ఏమి లేదు. అమ్మవారి దగ్గరికి రావాలి. మీరు అమ్మవారికి సమర్పించిన తర్వాతనే మళ్ళీ అమ్మవారికి మళ్ళీ సమర్పించి అప్పుడు వంటలు చేసుకొని పొద్దుగానే ఉంటారా? ఫస్ట్ ఏం చేస్తాం, వచ్చిన తండ్రి పొయ్యి ముట్టించుకొని బెల్లం అన్నం వండి అమ్మవారికి పాలు పరమాన్నం వండేసి బోనం చేసి అమ్మవారికి సమర్పించిన తర్వాత మేకను కూడా తీసుకొని సమర్పించిన తర్వాతనే వచ్చి మళ్ళీ మేము వండుకొని తినడం. 2 బోనాలు పెడతారా? ఎప్పుడు? మేము ఎప్పుడు జోడు బోనాలే చేస్తాం. జోడు బోనాల ప్రత్యేకత ఏంటి? జోడు బోనాలు సింగిల్ బోనం బాగుండదు, ఒంటిగా వద్దు, 2 జోడు బోనాలు చేయాలని జగదాంబిక అమ్మవారికి మహంకాళిక అమ్మవారికి ఇద్దరికి సమర్పిస్తాము. ఒంటి బోనం బలంగా ఏం కోరుకున్నావు కోరిక? ఉన్నాయమ్మా, మస్తు ఉన్నాయి. అమ్మవారు మంచిగా చేసిందంటే మళ్ళీ వస్తూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం. ప్రతిసారి అందరం బాగుండాలి, మన్మరాలు పిల్లలు అందరూ బాగుంటే చేద్దాంలే, ఇంకా ముందు చేస్తూనే ఉంటా. అమ్మవారు ఈ రోజు వారం రోజులు కన్నులు తిరిగినట్టుగానే ఉంటుంది. ఇప్పుడు అమ్మవారికి వెళ్తే మీకు ఎప్పుడన్నా అంటే అనిపిస్తుందా అమ్మవారు ఇట్లా కర్రలోకి వచ్చి కనిపించినట్టు, నాకు ఇదేమన్నా పెట్టాలి అనిపించినట్టు ఎప్పుడన్నా చెప్పడం జరుగుతుందా? అట్లా మనం పండుకున్నప్పుడు అనిపిస్తుంది. అట్లా గుర్తు ఇప్పుడు వచ్చినాం కదా, పైకి వేస్తాం కదా, ఇంక అట్లనే అనిపిస్తుంది. ఏదో ఒకటి అన్నట్టుగా కళలు అనిపిస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. మీకు బోనాల శుభాకాంక్షలు. ఆషాఢం శ్రావణం అనగానే ఆడపడుచులందరూ బాగా రెడీ అయ్యండి. థ్యాంక్ యూ సో మచ్. ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ వస్తాం ఇక్కడికి. మా మ్యారేజ్కి ముందు అత్తమ్మ వాళ్ళు చేస్తుండే, మ్యారేజ్ తర్వాత ఇప్పుడు 8 years అవుతుంది. నేను ఎవ్రీ ఇయర్ వస్తాము, ఫస్ట్ డే చేస్తాము. అంటే గోల్కొండ ప్రత్యేకత మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా, బోనాలు సమర్పించడము, పోతురాజుల నృత్యాలైనా కూడా కావచ్చు. అంటే ఒక యూత్గా మీరు ఏం చెప్తారు? అంటే ఏంటంటే మన తెలంగాణని అందరికీ తెలుస్తుంది బాగా. ఇప్పుడు కొత్త వాళ్ళు మా ఏజ్ వాళ్ళు చిన్న తరం నుంచి నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ జనరేషన్స్కి ఇలా చేయాలి, మన కల్చర్ ఇది అనేది అప్డేట్ అవుతూ చేస్తూ ఉన్నారు. సో ముందుకు ఇలానే ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు ఇక్కడ గోల్కొండ? నేనైతే 25 సంవత్సరాల నుంచి, నా పెళ్ళి 23 సంవత్సరాలు. అయితే మా ఆయన పోతురాజు అవుతాడు ఇక్కడ. ఫస్ట్ 7వ పూజ, లాస్ట్ శావ రోజు అవుతాడు, లాస్ట్ కుంభమేళానికి 3 సార్లు
ఊరేగింపప్పుడా అంటే ఇప్పుడు వస్తుంది బంజారా దర్వాజా నుంచి పైకి వస్తుంది ఇప్పుడు పోతురాజు అయ్యి. ఎట్లా అనిపిస్తుంది అంటే మీ ఆయన గారి పోతురాజు వేయడం, అమ్మవారికి బాగా ఇష్టమైనటువంటి తమ్ముడు సో పోతురాజు అని చెప్తూ ఉంటారు, ఆ పోతురాజు మీ ఇంట్లోకి వెళ్ళి రావడం అది మీ ఆయన కావడం ఎట్లా అనిపిస్తుంది? చాలా అదృష్టంగానే భావిస్తాను నేను. అంటే మా మామ చేయకుండే, అయితే మా ఆయన చేస్తుండే అనమాట ఆ పని. అయితే ఇప్పుడు ఇండోమేట్లో కూడా పడ్డది కదా, గవర్నమెంట్కి వెళ్ళింది, అట్లా ఇంకా బాగా అనిపిస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ అంటే గోల్కొండ అమ్మవారు అనగానే జగదాంబిక అమ్మవారు, మహాకాళిక అమ్మవారికి బాగా అంటే మొక్కులు మూర్చగానే అమ్మ సో ఖచ్చితంగా శుభాలు కలిగిస్తుందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. మీకేమన్నా జరిగాయా? జరిగినాయి. మేము అనుకున్నాము ఇట్లా మామూలుగా వచ్చి వేసి పోతుంటారు కదా, అట్లా కాకుండా అమ్మ ఇక్కడనే ఈ గోల్కొండకు వేసేటట్టు అన్నట్టు మాకు మా ఆయనను పేరు వెళ్ళింది అనమాట అక్కడ. ఏం పేరు? గవర్నమెంట్ అశోక్ కుమార్, పోతురాజు అశోక్ కుమార్, మాసూరి. మాసూరి అశోక్ కుమార్ పోతురాజు. ఓకే. ఈ సంవత్సరం ఏమైనా కోరిక కోరుకున్నారా మరి? కోరుకున్నా. ఇక మళ్ళా సంవత్సరం వస్తావు చూడు, అప్పుడు చెప్తాను. అప్పుడు చెప్తాను. దినదినము ఎక్కువనే వస్తారు పబ్లిక్. మేము ఇప్పుడు పొద్దుగాల 5 గంటలకు వచ్చినాం. ఇక మాదిగొల్ల బోనం అంటారు కదా, మా బోనం ఎక్కించినాం పొద్దుగాల. మా బోనం సమర్పించినాక 5 గంటల నుంచి అక్కడనే ఉన్నా. ఇప్పుడు వచ్చినా ఇప్పుడు మా ఆయన పోతురాజు అవుతాడు ఆడ. పోతురాజు అయిన తర్వాత పటేలమ్మ బోనం దగ్గర నుంచి మా ఆయన పోతురాజు అయి వస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కుతా. మళ్ళీ ఎక్కి రాత్రి 9:30, 10, 11 కూడా అవుతుంది కిందికి దిగడానికి. అంటే ఇక్కడ గవర్నమెంట్ సదుపాయాలు కూడా మీకు అన్ని విధాలుగా ఉన్నాయి. హాస్పిటల్కి ఉంది, మళ్ళీ వాటరు, లెట్రిన్స్, బాత్రూమ్స్, ఏదన్నా ఎవరికైనా ఏమైనా అయిందంటే పోలీసు వాళ్ళు కూడా, పోలీస్ ప్రొడక్షన్స్ కూడా చాలా బందోబస్తు కూడా బాగుంది. మొన్న అమ్మ వచ్చింది కదా కొండ సురేఖమ్మ, ఆమె అన్ని చెప్పింది, ఆమె ప్రకారమే అన్ని మంచిగా జరుగుతున్నాయి. ఓకే అమ్మ, మీకు బోనాల శుభాకాంక్షలు. అమ్మవారి లాగానే రెడీ అయ్యారు మీరు. మీ పేరు? నా పేరు హన్విక్. ఎక్కడి నుండి వచ్చారు? మేము శంషాబాద్ నుండి. ప్రతి ఇయర్ వస్తూ ఉంటారా? ప్రతి ఇయర్. ఎట్లా అనిపిస్తుంది ఈసారి ఇక్కడ? చాలా బాగుంది. ఎన్ని బోనాలు అంటే ఎన్ని అంతస్తుల బోనం చేస్తూ ఉంటారు మీరు? ఇప్పుడైతే ప్రెజెంట్ 2 అంతస్తులు. అంటే బోనం, మీ బోనం ప్రత్యేకత ఏంటి? మా బోనం ప్రత్యేకత ఏం లేదు, అంటే అందరు చేసినట్టు మేము చేస్తాం. ఏమేమి సమర్పిస్తారు బోనంలో అమ్మవారికి? పసుపు, కుంకుమ, చీరే, సారెలు, అన్నం, బెల్లం అన్నం వేస్తాం, పైన సాకు వేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుండి వచ్చారు కదా, ఏమైనా మీకు అమ్మవారు ఏదైనా కోరిక నెరవేర్చడం అయినా కూడా మళ్ళీ మీరు ఇంకేమైనా ప్రత్యేకంగా సమర్పించడం ఏమైనా జరిగిందా? కోరికలు అంటూ ఇంకేముంటాయి చెప్పండి, అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాం. అంటే బోనాలు అనగానే హైదరాబాదు మహానగరంలో జరిగేటువంటి బోనాలు అనగానే అందరికీ బాగా గుర్తుకొచ్చేది శివశక్తులు వాళ్ళు చేసేటువంటి పూనకాలైనా, వాళ్ళు వేసేటువంటి డ్యాన్స్లైనా, వాళ్ళు ఎత్తుకునేటువంటి బోనంకి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ నెల 15 రోజులు? మాకు ఇంత చేయడం, మాకు ఇంత ప్రత్యేకత ఇవ్వడం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీరు ముందుగానే ఎన్ని రోజులకి వెళ్ళి ప్రిపేర్ అవుతూ ఉంటారు? మేము 2 days 3 days నుంచి ప్రిపేర్ అవుతాం. అంటే సో అమావాస్య అయిపోగానే మీరు ప్రిపేర్ అన్న. మీ పేరు అన్న? అమ్మ నమస్తే, ముందుగా మీకు బోనాల శుభాకాంక్షలు. సో ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు మీరు? ఒక 20 సంవత్సరాలు గోల్కొండకు వస్తున్నాం అమ్మ. 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న అమ్మవారు ఎల్లమ్మ చాలా ఫేమస్. మేము ప్రతి ఏటి ఇక్కడికి వచ్చి మా పిల్లలందరూ శిష్యురాలు అందరూ, ఆయన ఇక్కడ మా గురువు గారు, అందరితో కలిసి బోనాల పండుగ చాలా ఉత్సవంగా చేస్తున్నాం. బోనాలు వస్తున్నాయంటే మాకు ఒక సంతోషం అనిపిస్తుంది. ఎప్పుడు మనం గోల్కొండ బోనాలు ఎక్కియాలా, బల్కంపేట బోనాలు ఎక్కియాలా. అంటే ప్రతి ఇయర్లో అన్ని రోజులు నార్మల్గా చూసేటువంటి మీ శివశక్తులను ఈ బోనాలు స్టార్ట్ కాగానే అమ్మవారితో సమానంగా కొలుస్తూ ఉంటారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో ప్రత్యేకంగా గోల్కొండకు రాగానే అందరికీ కనిపించేది ఆడపడుచులతోని శివశక్తులు కూడా కనిపిస్తూ ఉంటారు. వీళ్ళు తయారు చేసే బోనాలకి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే అమ్మవారు లాగానే వీళ్ళు చాలా అందంగా రెడీ చేస్తూ ఉంటారు. ఈ రోజు నా దగ్గర యశు బోనం ఉంది, ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే యశు గారు. నమస్తే అమ్మ. ఎట్లున్నారు? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నా. మీకు ప్రత్యేకంగా అందరికీ గోల్కొండ పండుగ శుభాకాంక్షలు. బోనాలు జగదంబిక అమ్మవారు ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి మనసులో కోరుకుంటున్నాం. సో మీ బోనం ప్రత్యేకత ఏంటి? అందరిలాగానే మేము కూడా బోనం తీస్తాము, కానీ నార్మల్ వెహికల్ అంటే శివసత్తుల బోనము, జోగిని బోనం అంటే వేరే లెవెల్ ఉంటుంది. మేము ఎట్లయితే అమ్మవారు ఎంత సంతోషంగా నవ్వుతూ ఉంటుంది కదా, మేము అట్లా నవ్వుకుంటానే బోనం ఎత్తుకుంటా అది చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ మీరు 2 బోనాలు తయారు చేశారు కదా, అంటే ఈ బోనానికి ప్రత్యేకత అదేనా బోనం ఇదేనా భోజనం అమ్మవారికి. కానీ ఇప్పుడు ఎట్లా అంటే అమ్మవారు వేరు వేరుగా అలంకారం ఉంటారు కదా, ఇప్పుడు తన అలంకారం వేరు చేస్తుండే, నేను వేరు చేస్తాను. సో మీరు ప్రత్యేకంగా నెమలికలు పెట్టాలని ఎందుకు అనుకున్నారు? చుట్టూ అమ్మవార్లు 7 రకాల 5 అవతారాలు పెట్టారు మీరు. అమ్మవారు 7 రకాలు. ఏమేమి అమ్మవార్లు పెట్టారు మీరు? దుర్గమ్మ, పెద్దమ్మ, దుర్గమ్మ, మైసమ్మ, పెద్దమ్మ, పోషమ్మ, ఎల్లమ్మ,
మాంకాలమ్మ, 7 మంది అక్క చెల్లెళ్ళు, మారమ్మ, 7 మంది అక్క చెల్లెళ్ళు, 7 మంది అక్క చెల్లెళ్ళు గ్రామం లోపలికి వస్తారు కాబట్టి 7 మంది అక్క చెల్లెల రూపురేఖలలాగా అమ్మవారికి ఇట్లా బోనం పైన పెడుతున్నాం. సో నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. అంటే 7 అమ్మవార్లను మీరు చాలా అందంగా రెడీ చేశారు. ముక్కు పుడకలు కూడా పెట్టడం జరుగుతుందా అన్ని అమ్మవార్లకి? అందరు అమ్మవారికి ఏ అమ్మవారికి అలంకరణ అమ్మవారికి చేస్తాం. సో ప్రత్యేకంగా ఇక్కడ అమ్మవారికి సమర్పించేటువంటి నైవేద్యం కూడా ఉంది. ఈ నైవేద్యం కూడా ఎలా చేస్తారని ఒకసారి వారి మాటలు అడిగి తెలుసుకుందాము. ఇప్పుడు అమ్మవారికి మీరు నైవేద్యం చేస్తూ ఉంటారు కదా యేషు, ఈ నైవేద్యంలో ఏం సమర్పిస్తారు అమ్మవారికి? నైవేద్యంలో అన్నము, కొయ్యగూరలు, పెరుగు, సాకలు, బెల్లము అట్లాంటి. నార్మల్ ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు ఇక్కడికి? నేను నార్మల్గా వస్తూనే ఉంటాను మా ప్రతి ఇయర్ వస్తుంటే అమ్మవారికి అంటే ప్రత్యేకంగా ఏంటంటే బోనం చేస్తున్నాం. సో ఈ ఆషాఢం శ్రావణం వచ్చినప్పుడు మాత్రమే శివశక్తులు అందరికీ బాగా గుర్తుకొస్తారు. అమ్మవారితోనే మిమ్మల్ని పోలుస్తూ ఉంటారు, మీకు నమస్కారం చేస్తూ ఉంటారు. తర్వాత మీకు ఒక ప్రత్యేకత అనేది చూపెట్టడం లేదు. ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ఎట్లా అంటే సంవత్సరం ఒకసారి మమ్మల్ని గుర్తిస్తారు కాబట్టి ప్రతి క్షణం ప్రతి గడం కూడా గుర్తించాలని చెప్పి వేడుకుంటున్నాం అంతే. ఎట్లా వేరే ప్లేస్ అయితే ఎట్లా బల్కంపేటలో కానీ మంచి 1 కిలో మాకు అక్కడ చేసిరు, కానీ గోల్కొండ చూస్తే ఎట్లాంటి అట్లా లేవు. వస్తే ఇప్పుడు తొవ్వలు కూడా బండి కొంచెం ఆపడం జరిగింది, అది కూడా కాకుండా చెప్పి కోరుతున్నాం అంతే. సో ఈ సంవత్సరం ఇక్కడ ప్రభుత్వం నుండి మీకు ఎట్లాంటి సౌకర్యాలు కల్పించారు? ఎట్లా అంటే మాకు ఎట్లయితే బల్కంపేటలో ఒక లివ్ అనేది తీసిరు, శివశక్తులు గుర్తించిరు, ఎక్కడ కూడా అట్లనే గుర్తించాలి అని చెప్పి మనసులో కోరుతున్నాం. థ్యాంక్ యూ. సో ఆడపడుచులను ఒకసారి వారి మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాము. నమస్తే. బోనాల శుభాకాంక్షలు. కొంచెం తయారైన ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం ప్రతి ఇయర్ రాలేదు, ఎప్పుడు ఈసారి ఎట్లా అనిపిస్తుంది? ఇయర్ మరి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏం కోరుకున్నావు అమ్మవారిని? ఏం కోరుకోలేదు, ఇంకా దర్శనం కాలేదు. దర్శనం కాలేదా? మీరమ్మా? మేము ఫస్ట్ టైం ఇప్పుడే రావడం. ప్రతిసారి మంచిగా ఉంది అని అందరూ చూస్తున్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు వచ్చినాం మేము కూడా. చాలా బాగుంది, మంచిగా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ వస్తాము, అందుకే ఈ ఇయర్ కూడా ఇంకా ఎవ్రీ ఇయర్ కన్నా 2-3 ఇయర్స్ నుంచి వస్తున్నాము. ఎవ్రీ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంకా మంచిగా అనిపిస్తుంది. నమస్తే, ఎట్లున్నారు? బోనాల శుభాకాంక్షలు ఫస్ట్ మీకు. ఆషాఢ మాసపు శుభాకాంక్షలు. సో చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మీరు ఇక్కడ? అంటే అమ్మవారికి ప్రత్యేకంగా బోనంతో పాటు పట్నాలు కూడా వేస్తూ ఉంటారు. 2026లో మీ బోనం ప్రత్యేకత ఏంటి? అయితే ఇప్పుడు ఆషాఢం నుంచి ఫస్ట్ బోనాలు ప్రారంభం అంటే గోల్కొండ నుంచి ప్రారంభం అవుతుంది. అయితే సంవత్సరానికి 365 రోజులల్లో 9 నెలలు అమ్మవారి గ్రామాలన్నీ తిరుగుకుంటా ఆషాఢము అమ్మవారు గుళ్ళల ఏర వస్తుంది. గుళ్ళల ఏర వచ్చినాక ఆషాఢము తెల్లారి నుంచి ఆషాఢం అమాస మొదలైనాక గోల్కొండలో ప్రారంభమవుతుంది. అమ్మవారిని అందరికన్నా పెద్దదే ఎల్లమ్మ తల్లి. ఈమె జగదాంబిక అంటారు, ఎల్లమ్మ అంటారు. ఇక్కడ గోల్కొండలో ప్రారంభమై బల్కంపేట, సికింద్రాబాద్ మాంకాళి, లాల్ దర్వాజా మాంకాళి శ్రావణ మాసం దాకా బోనాలు అనేది జరిపిస్తారు. మా బోనాలు అయితే ఎంతో రంగరంగ వైభవంగా ప్రపంచం లోపల రోజు 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 అభివృద్ధి మంచిగా జరుగుతుంది. ప్రభుత్వం మారినా కొద్దిగా అన్ని మంచిగా జరుగుతుంది. అక్క నమస్తే. నమస్తే అందరికీ. బోనాల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా అందరికీ బోనాల శుభాకాంక్షలు. ఎట్లా అనిపిస్తుంది ఈ ఇయర్ గోల్కొండ బోనాలు? ఇప్పటికైతే చాలా బాగుంది. అమ్మవారు కృపతోనైతే ఇంతవరకు ఇన్ని రోజులు ఒకలాగా ఎందుకో ఈ ఇయర్ ఇంకా కొంచెం స్పెషల్ అనిపిస్తుంది. చాలా బాగున్నాయి ఇక్కడ. మీరే అమ్మవారి లాగా కనిపిస్తున్నారు. మీ ముక్కు పడక, మీ అలంకరణ అయినా కావచ్చు. సో ఎన్ని బోనాలు తీస్తున్నారు ఈ సంవత్సరం? మేము 4 బోనాలు తీస్తున్నాం. ఎవ్రీ ఇయర్ లాగా అమ్మవారి కళ్యాణం చేస్తున్నాం. ఓకే. సో ప్రత్యేకత ఏంటి మీ బోనం ప్రత్యేకత? 30 ఇయర్స్ నుండి వస్తున్నాం ఇక్కడ. 35 ఇయర్స్ నుండి సేమ్ మేము ఏదనుకుంటున్నామో అమ్మవారు ఇంకా ఇంకా పైకి తెస్తుంది. ఆమెను మర్చిపోకుండా మొదటి వారం ఆమెను ఎత్తుకుంటూనే ఉన్నాం. ఓకే. అంటే మీకు ప్రతి సంవత్సరం ఇక్కడ పట్నం కూడా వేస్తూ ఉంటారు. మీ పట్నం విశేషత ఏంటంటే సో అమ్మవారికి పట్నం వేయడానికి ఈ ఇయర్ ఒకటి అనుకొని వేసినాం. నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా 2 చేస్తుంది అమ్మవారు. అందుకే ఆనందంతో ఇంకా చేస్తూనే ఉంటాం. మీ ఇంట్లో అందరు అమ్మవారికే అంటే చాలా దైవంగా భక్తి కొద్ది కొలుస్తూ ఉంటారు. అంటే ఆనవాయితీగా వస్తుంది కదా మీకు. ఎట్లా అనిపిస్తుంది అక్క? అంటే ఇప్పుడు ఉన్నటువంటి యూత్ సో కొంతమంది ఇలాంటివి చేయడం కూడా ఇష్టపడడానికి ముందుకు రావడం లేదు. సో మీ ఇంట్లో ఆడపడిచినైనా మీ చుట్టుపక్కల వాళ్ళైనా కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు మీరు. ఇంకా అప్పటి నుంచి ఉంది. మా సిస్టర్స్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏమంటారు ప్రఖ్యాతతో వచ్చింది అమ్మవారు కాబట్టి. థ్యాంక్ యూ. బాగున్నారా?
సో ఇక అక్క బోనం తెలియని వాళ్ళు ఎవరూ లేరండి. ఇక గోల్కొండలో స్టార్ట్ చేసిందనుకో అక్క మనం సికింద్రా బోనాలైనా కావచ్చు, లస్కరి బోనాలైనా కావచ్చు, ప్రతి ఒక్క బోనంలో అక్క బోనము ప్రత్యేకతనే చెప్పొచ్చు. అక్క నమస్తే, ఫస్ట్ మీకు బోనాల శుభాకాంక్షలు. అందరికి ఎట్లున్నారు అక్క? చాలా బాగున్నా. అందరికీ ముందుగా ఆషాఢ మాసం తొలి బోనం శుభాకాంక్షలు నా మనస్ఫూర్తి అందరికి తెలియపరుస్తున్నాను. జగదాంబ ఈ తల్లి గోలుకొండల మొదటి బోనం మన ఇంటి ఆడిబిడ్డలాగా వస్తుంది. అమ్మకు బోనం సమర్పిస్తే ఆయురారోగ్యం ఎల్లవేళలా మనల్ని చల్లగా కాపాడుకుంటారు. సో అంటే ప్రతి సంవత్సరం మనం బోనాలు చేస్తూనే ఉంటారు మీరు. సో ప్రత్యేకంగా శివశక్తులు అనగానే అందరికీ గుర్తుకొచ్చేది బోనాల సందర్భంలోనే గుర్తుకొస్తూ ఉంటుంది. మిగతా సందర్భంలో అంటే పర్టికులర్గా చేతులెత్తి మొక్కడం ఇలాంటి చేయరు. అప్పుడు ఎట్లా అనిపిస్తుంది అక్క? మేము ఎప్పుడు నిష్ట నియమాలతో ఉంటాం కాబట్టి మేము అప్పుడు గుర్తుకొస్తాం. తర్వాత ఇక ఎట్లుంది ఇక్కడ గవర్నమెంట్ ఎట్లా సదుపాయాలు మీకు ఓకే చేసింది? అంటే ప్రత్యేకంగా శివశక్తులకి ఏమైనా లైన్లు అరేంజ్ చేయడం లాంటివి ఇంత ముందుకైతే ఏం జరగలేదు. ఇప్పుడు ఎట్లా జరుగుతుందో మరి బోనం తీసుకొని పోతే తెలుస్తుంది. ప్రత్యేక లైన్ అయితే కావాలి, అది లేదు. చాలా బరువు ఎత్తుకొని మెట్లెక్కుతున్నాం కదా, కావాలని కోరుకుంటున్నాం. చాలా వరకు అయితే మంచిగానే ఉంది. సో 2026లో మీ బోనాన్ని ఎట్లా చూడొచ్చు? చాలా బాగా జరగాలనుకుంటున్నాం. మంచిగా చేయాలి. అందరినీ శివశక్తుల్ని అందరినీ అమ్మవారు భక్తులు కాబట్టి అందరూ బాగుండాలి, మేము కూడా బాగుండాలి. సో అందరు బోనాలు చూసినా, నేను పోతురాలు చూసిన, బౌన్సర్లను మీ దగ్గర చూస్తున్నా. ఏంటి బౌన్సర్ల ప్రత్యేకత మీకు? అట్లా అదొక సంతోషం అంతే. అట్లా అట్లా పెట్టుకున్నారు పోతురాజులు అనిపిస్తుంది. అంటే ఈవెంట్స్లలో పెట్టడం ఇట్లా ఇవన్నీ వేరు వేరు కదా. యాక్చువల్లీ వాళ్ళ సేఫ్టీకే మాకు చాలా ఇంపార్టెంట్. మాకు కూడా హ్యాపీ. ఒక శివశక్తికి మేము ఇంత ప్రొటెక్షన్ వాళ్ళకి అంత సపోర్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ప్రతిసారి లోహితమ్మ మమ్మల్ని పిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బోనం అని మీరే అన్నారు కదా, అందరికి తెలిసి నేను అన్నావు కదా, అందరు వచ్చి చూసి మీద పడాలనుకుంటారు. కాబట్టి నాకు ఒక సెక్యూరిటీగా వాళ్ళు సపోర్ట్ నాకు ఉండాలనుకున్నా పెట్టుకున్నాను. సో మీ బోనం ప్రత్యేకత అందరికి తెలిసిందే. హైదరాబాద్ మొత్తంలో లోహిత అక్క అంటారు, తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో ప్రత్యేకంగా వీళ్ళని పెట్టుకోవడం అంటే ఒక స్పెషల్గా కనిపిస్తుంది. ఈసారి మీరు స్పెషల్ అని చెప్పొచ్చు. ఇంకా స్పెషల్ స్పెషల్ బోనంతో స్పెషల్ ఎందుకంటే నాకు సెక్యూరిటీగా ఉండాలి కదా, నేను లేడీ కదా, ఇక మీద పడిపోతారు. అందరూ ఉంటారు కదా చూడండి. సో మీ అంటే నేను ప్రతిసారి మిమ్మల్ని చూస్తూ ఉంటాను. అంటే మీరు తయారయ్యే విధానమైనా కూడా బోనం ఎత్తుకునే విధానం ప్రత్యేకంగా నాకు ఒక బొట్టే ప్రత్యేకంగా బాగా అనిపిస్తుంది. మీ బొట్టు ప్రత్యేకత ఏంటి? నాకు శివాలయం ఉంటుంది, అమ్మవారు ఉంటుంది. ఆ శివుని నాలోన చూసుకుంటాడు. నాకు ఇట్లా అమ్మవారు బొట్టి ఇట్లా అమ్మకి ఇట్లానే పెడతాం కదా, నాకు ఇట్లానే అప్పటి సంది ఇట్లానే పెట్టుకున్నా. నాకు ఇట్లా నా మంచిగా అనిపించింది. అందరూ అమ్మవారు లాగానే అనుకుంటారు ఇట్లా. సో ఇప్పుడు ఈ నెల 15 రోజులు మీరు చాలా నియమనిష్టములతో ఉంటారు. అంటే అంతకుముందు కూడా ఉంటారు, కానీ అంటే ఇట్లా ఉండి చేయడం వల్ల ఎప్పుడైనా మీకు అమ్మవారి కళలోకి వచ్చి ఇంకా నువ్వు ఇలా చేయాలి లోహిత అని చెప్పేసి ఏమైనా చెప్పడం జరిగిందా ఎప్పుడైనా? ఎప్పుడన్నా మేము ఇంకా వెళ్ళలేని స్థితిలో ఉంటానుకో, నేను ఇక్కడ రాలేకపోతానుకో వస్తుంది, ఎందుకు రావు బిడ్డ నేను చూసుకుంటా రా అంటుంది. కంపల్సరీ ఎన్ని బాధలున్నా మా ఫ్యామిలీ ఉన్నా నేను పక్కన పెట్టేసి అమ్మ కోసం రావాల్సింది. సో గోల్కొండలో ఉన్నటువంటి జగదాంబిక అమ్మవారైనా కావచ్చు, మహంకాళిక అమ్మవారైనా ప్రత్యేకత ఏంటి అసలు మీకు తెలిసినటువంటి? అమ్మవారు మనకు తెలంగాణలో ఒక ఆడబిడ్డ రూపంలో ఆదిశక్తి మనల్ని కాపాడడం కోసం అమ్మ ఇట్లా వెలిసింది కాబట్టి అమ్మకు బోనమే ఇష్టం. ఆ పరమాణం ఆ పసరు యాపాకుతో పెట్టేది ఆ ఒక పరమాణం అమ్మ. ఆ పరమాణం మీద ఉండే అఖండ జ్యోతి దాని మీద వచ్చే పోగా మన రాష్ట్రాన్ని మొత్తాన్ని కాపాడుతుంది. ఆయురారోగ్యంగా ఎలాంటి రోగ నివారణ దూరం చేసేస్తుంది. థ్యాంక్ యూ. నా పేరు జస్ప్రీత్, జోగిని జస్ప్రీత్. ఎక్కడి నుండి వస్తారక్క? నేను శంషాబాద్లో ఉంటానండి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను గత 10 years నుంచి ఇక్కడ బోనం ఎత్తుకుంటానండి. ఇక్కడ కుమార సంఘం వాళ్ళది ప్రతి ఇయర్ తొలి బోనం నేనే ఎత్తుకుంటానండి. ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది ఈ ఇయర్ చాలా బాగుందండి. వాతావరణమే కానీ అమ్మవారు అందరినీ మంచిగా చల్లగా చూడాలని అందరినీ కోరుకుంటున్నాను. అమ్మవారిని వెలుపు గోల్కొండ ఎల్లమ్మ అందరినీ బాగా చూడాలని కోరుకుంటున్నాను. మీ ముక్కు పుడక ప్రత్యేకత ఏంటి? నా ముక్కు పుడక అమ్మవారు పెట్టుకున్నది కాబట్టి నేను కూడా అమ్మవారిని చూసి చేపించుకొని పెట్టుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి సంవత్సరం మీరు ఎలాగ ఇక్కడ బోనం సమర్పిస్తూ ఉంటారు కదా, సో అంటే ఈ నెల రోజులు మాత్రమే మీరు అమ్మవారికి సేవ చేసుకోవడం జరుగుతుంది. మిగతా టైంలో మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? లేదండి, నేను నా లైఫ్ మొత్తం అమ్మవారికి సాక్రిఫైస్. నేను ఈ నెల రోజులు కాదు, నేను జీవితాంతం అమ్మవారికి రుణపడి ఉన్నాను. అమ్మవారికి సేవలో ఉంటాను. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి ఏం చెప్తారు? ఇక్కడ వచ్చినటువంటి భక్తుల కంటే ఇప్పుడు వస్తున్నారు కదా గ్యాంగ్ చేసుకొని వీళ్ళంతా, అది లేడీస్ని టీచ్ చేయొద్దు, ఇంకా సహకరించాలి. అందరినీ జోగినీస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, పోతురాజులకు రెస్పెక్ట్ ఇచ్చి అందరికీ వాల్యూ ఇచ్చి వాల్యుబుల్గా అందరినీ వాల్యుబుల్గా పెట్టాలని కోరుకుంటున్నాను. సో ప్రత్యేకంగా అందరికీ గుర్తుకొచ్చేది ఆషాఢం రాగానే అమ్మవారికి ఇష్టమైనటువంటి తమ్ముడు పోతురాజు అని చెప్పొచ్చు. ఈరోజు ఇక్కడ పోతురాజులు తయారవుతున్నారు. అసలు ఎంతసేపు రెడీ అవుతారు, వీళ్ళ నియమ నిబంధనలు ఎలా ఉంటాయని చెప్పేసి ఒకసారి వీరి మాటలను అడిగి తెలుసుకుందాము. నమస్తే అన్న.
నమస్తే. మీ పేరు? నా పేరు ప్రశాంత్. ఎన్ని సంవత్సరాల నుండి వేసుకుంటున్నారు? నేను గత 5 సంవత్సరాల నుంచి చేశాను ఇక్కడ. అంటే దాదాపుగా నేను అడుగుతున్నాను అనుకోదు కానీ అమ్మవారికి ప్రత్యేకంగా పసుపు కుంకుమతోనే పోతురాజు వేసుకోవాలని ఇష్టం అంటూ ఉంటారు. అంటే మీరు ఇట్లా పెయింటింగ్లతో వేసుకుంటా ఉంటారు కదా? మేము అప్పటి నుంచి అయినా మా పెద్దలు చెప్పినప్పటి నుంచి మేము పెయింటింగ్తోనే అప్పటి నుంచి అదే మా నియమం ఉంది. మేము అదే నియమం పాటించుకుంటూ వస్తున్నాం. మా పెద్దలు చెప్పినట్టు అదే. ఎంత టైం వేస్తారన్న మీరు? హాఫ్ అన్ అవర్లో వెళ్తాం. ఎంతమందికి వేస్తారు మీరు? హాఫ్ అన్ అవర్లో ఇద్దరికి వేసేస్తాను. అంటే ఏ డిఫరెంట్ అయితే ఆ డిఫరెంట్. ఈసారి మీరు ఎట్లా కనబోతున్నారు పోతురాజుగా? పోతురాజు ఎట్లా అంటే ఇక మనము ఒక కలర్ డిసైడ్ చేసుకుంటాం ఫస్ట్. దానికి తగ్గట్టు మనము అంటే మీకు పోతురాజు ఇట్లా వేస్తూ ఉంటేనే పసుపు కుంకుమ తగలగానే మీకు అమ్మవారు ఒకసారి ఆవిర్భావం అంటే వస్తుంది ఒంటి మీద కంటారు, నిజమేనా? నిజంగానే వస్తుంది. ఎంతసేపు ఉంటుంది అమ్మవారు? 5-10 మినిట్స్ ఉంటుంది. అంటే మీ పేరు? నా పేరు హరికృష్ణ. ఆల్రెడీ తయారైపోయినావు నువ్వు, ఓన్లీ పోతురాజు వేసుకోవడమే. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగున్నది. ఎన్ని సంవత్సరాలు నుండి వేసుకుంటున్నారు? దగ్గర 10 సంవత్సరాలు అవుతుంది. అవునా? 10 years. పసుపు కుంకుమ ఎక్కువ ప్రాముఖ్యత కదా, మీరు ఎందుకు ఇట్లా పెయింటింగ్ వేసుకున్నారు? మరి మీకు ప్రాబ్లం కదా ఫేస్ కి? ఇవేమో మనకు అలవాటే. మిమ్మల్ని చూడగానే అందరు భయపడుతూ ఉంటారు కదా? అట్లేముండదు మేడం. ఇక అమ్మవారు చూసుకుంటాం. ఈ సంవత్సరం మీ పోతురాజు ప్రత్యేకత ఏంటి? అంటే ఇక జరిపించుకోవాలి. మేము మల్కాజ్గిరి ఏరియా అండి, మాది సికింద్రాబాద్ మల్కాజ్గిరి ఏరియా. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం మేము. ఇట్లాగే మేము పుట్టి మా బోనం మేము పుట్టిన 7 ఏళ్ళ మాకు శిఖం వచ్చింది. మా అమ్మవారికి మా నానమ్మ దేవుడు నాకు వచ్చింది నేను పుట్టంగానే. అయితే నేను ప్రతి సంవత్సరం అమ్మవారి గోల్కొండ అమ్మవారికి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి బోనం సమర్పించడము మాకు ఆనవాయితీ, మా ఇంటి ఆనవాయితీ. మా నానమ్మ ఏం నేర్పించిందంటే మాకు అందులో బెల్లం అప్పలు, హల్వా అన్నము, సొయ్యకూర అన్నీ రెడీ చేసుకొని బోనంలో ప్రీతిపాత్రమైన బోనంలో మనము పెరుగు అన్ని నైవేద్యాలన్నీ వడ్డించుకొని తీసుకొని వస్తాం మేము ప్రతి సంవత్సరం. సో అమ్మవారికి ఘట్టం అనేది, తర్వాత రంగం అనేది, బోనం అనేది చాలా ఇంపార్టెంట్ అని అందరికీ తెలిసినటువంటి విషయమే. రథం కూడా తీసుకురావడం జరుగుతుంది, అది కూడా శివరాజ్ తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఈసారి వీళ్ళ రథం ఎలా ఉండబోతుందని చెప్పి ఒకసారి బ్రదర్ మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే శివరాజ్. అందరికీ కూడా ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు మీ ఛానల్ వాళ్ళకి. చూస్తుండబోతుంది ఈసారి మీ రథం అక్క ప్రతి ఇయర్ కూడా అమ్మవారికి మేము పూర్వీకుల నుంచి చేసుకుంటూ వస్తున్నాము. కాబట్టి అమ్మవారికి పంచలోహాలతోని అమ్మవారికి రథపీఠ అనేది సిద్ధం చేసి ఉన్నది. ఆల్రెడీ ఘనంగా అమ్మవారు అభిషేక కార్యక్రమాలు అవన్నీ కూడా నిర్వహిస్తున్నారు అనంతాచారి వాళ్ళ ఇంట్లో అమ్మవారికి. దాని తర్వాత మనకి దిగంబరరావు ఇంటికి మనకి అమ్మవారు పంతులు వాళ్ళ ఇంట్లోకి ఎదుర్కోలుగా అమ్మవారిని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎదుర్కోలుగా తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ కూడా ఘనంగా పూజలు నిర్వహించిన తర్వాత అక్కడ నుంచి మనకి దాదాపు 3 గంటల సమయంలో మనకి అమ్మవారిని పల్లకిలో పెట్టి ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మనం ఇక్కడికి రావడానికి దాదాపు మనకి 6 గంటలు సమయం పడుతుంది. సాయంకాలం ఒక 7 నుంచి 8 గంటల వరకు మనము గోల్కొండ చౌరస్తాలో మనము కలవడం జరుగుతుంది. అక్కడి నుంచి శ్రీకాంత్ అన్నాచారి వాళ్ళు మహాంకాళమ్మ జులూస్తో పాటు మరియు నజర్ బోనం కూడా అక్కడి నుంచి రావడం జరుగుతుంది. అవి కూడా అన్నీ కూడా ఏకతాటిగా ఇక్కడ అమ్మవారి దగ్గర అసెంబ్లీ అయి అమ్మవారికి పైకి ఎక్కడం. ఎన్ని సంవత్సరాల నుండి మీ ఫ్యామిలీ తీస్తున్నారు అమ్మవారికి రథం? మేము ఇక్కడ తరతరాల నుంచి అమ్మవారి దగ్గర ఎనలేని సేవ. మాకు 26 మంది కుల వృత్తుల్లో మా ఒక చాకలి వృత్తి ఉంది. ఆ చాకలి వృత్తిలో మేము అమ్మవారిని పల్లకి తలపై పెట్టుకొని మోసే భాగ్యం మాకు దక్కింది. సో ఈసారి గోల్కొండలో ఫస్ట్ టైం మీరు ఇక్కడ బోనం అంటే పోతురాజు వేయడం జరిగింది. అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి తమ్ముడు పోతురాజు. ఎట్లా అనిపిస్తుంది గోల్కొండలో మీకు ఈసారి? అమ్మ చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. శ్రీకాంతయ్య నన్ను 1-2 ఇయర్స్ నుంచి అడుగుతుండు. నాకు ప్రేమ గొప్పదమ్మా. అయినా ప్రేమ అనేది అట్లా పిలిస్తే పోతరాజులు కాదు అమ్మవారు కూడా ఉంటుంది. అట్లా ఆ ప్రేమ దిక్కని. ఎంతమంది పోతురాజులతో వచ్చారన్న మీరు ఇక్కడికి? మేము ఇప్పుడు దగ్గర 51 మెంబర్స్ దాకా ఉన్నామమ్మ పోతరాజులము. సో నేను ఒక 3 days 4 days క్రితం అన్నని ఇంటర్వ్యూ చేసా. ఆ రోజు వచ్చినటువంటి అన్నకి ఈ రోజు అన్నకి చాలా డిఫరెంట్. సో మిమ్మల్ని చూడగానే అందరికి భయం వేస్తుంది. ఈసారి కూడా భయపెడతారా లేకపోతే అందరిని ప్రేమతో తీసుకుంటారా? మా ప్రేమ కూడా ఉంటుంది, ఉద్రేకం కూడా ఉంటుంది. పోతరాజు అంటే ఇట్లా ఉంటుంది అన్నమాట. సో మీలో ప్రత్యేకత ఏంటన్న? అంటే సికింద్రాబాద్కే లస్కర్ బోనాలు అనగానే మీరన్న దినేష్ అన్ననే గుర్తుకొస్తారు. సో ఇప్పుడు మీరు ఒక్కరే చేస్తున్నారు. సో అక్కడే కాకుండా ఈసారి 2026లో ప్రత్యేకంగా గోల్కొండలో మీకు అవకాశం వచ్చింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా సంతోషం అమ్మ. ఏంటంటే అమ్మవారు ఎక్కడ పిలిపిస్తే అక్కడ నేను వెళ్తామా. నా సాయశక్తుల నా రక్తంలో ఎంతవరకు బలం ఉంటే అప్పటి వరకు నేను అమ్మవారికి సేవకుని లెక్క ఉంటాయి ఎప్పటికీ.
జై ఉజ్జయిని మహాకాళి మాతాకి హ్యాపీ ఉంది చాలా. ప్రతి ఇయర్ వస్తూ ఉంటారా? ఎవ్రీ ఇయర్ వస్తాం, ఎవ్రీ ఇయర్ బోనం పైనకి ఎత్తుకుంటాం. సో ఇప్పుడు బోనం సమర్పించి వచ్చారా? అంటే మీ బోనంలో ఏమేమి సమర్పిస్తూ ఉంటారు? అన్నము, బెల్లము, పెరుగు, ఇంకా చింతపులుసు, ఉల్లిగడ్డ. అమ్మవారు మీకు ఏమైనా కోరికలు కోరికలు నెరవేరుస్తారని ప్రతి ఇయర్ బోనం ఎక్కడి వరకు ఎత్తుకొని వచ్చి అమ్మవారికి సమర్పించుకుంటాం. ఆమె ఏది కోరుకున్న కోరికలు నెరవేరుస్తారు అన్నమాట. ఆ నమ్మకంతో ఆమె ఎవ్రీ ఇయర్ కిందికెళ్ళి మెట్లకి బోనం అమ్మవారికి సమర్పించుకుంటాం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు అమ్మవారికి బోనం సమర్పించబట్టి? 4 years అవుతుంది. 4 years. అంటే ఏ కోరిక కోరుకుంటే మీరు ఇక్కడికి వచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు? ఏ కోరిక కానీ చెప్పకూడదు కదా, కోరిన కోరికలు కానీ నెరవేరిన తర్వాత మనం బయట చెప్పేస్తాం కదా కోరిన కోరిక. థ్యాంక్ యూ ఫర్ ద సేమ్. అమ్మవారి లాగానే కనిపిస్తున్నారు. బోనం కూడా చాలా బాగా రెడీ చేశారు. సో మీ బోనం ప్రత్యేకత ఏంటి? మా బోనం ప్రత్యేకంగా అంటే ఈ ఏడాది 11 years నుంచి తలారి నవీన్ ముద్రాజు అమీన్పూర్ నుంచి ప్రత్యేకంగా పావని బోనం 90 ఆడపడుచుగా భావించుకొని ఈ గోల్కొండ జగదాంబ అమ్మవారికి బోనం సమర్పిస్తారు. పట్టు చీరలతో సహా ఒడి బియ్యాలతో సహా బోనం అమ్మవారికి సమర్పిస్తారు. పాడి పంట ప్రజలందరూ చల్లంగా ఉండాలని చెప్పేసి బోనం సమర్పిస్తారు. సో ప్రతి ఇయరము ఆషాఢం శ్రావణం రాగానే సో శివశక్తుల మూనకాలతోనే అందరికీ చాలా మీరు అమ్మవారిలాగా కనిపిస్తారు. ఈ నెల 15 రోజులు మీకు అమ్మవారిలాగానే సో చేతులు ఎత్తి నమస్కారాలు పెడతారు. తర్వాత మీకు ఇలాంటిది ఏమైనా ఉంటుందా? అంటే ఉంటుంది. మేము ఇంట్లో అమ్మవారి కళ్యాణం చేస్తుంటాము. ఇంట్లో మంచి అయినా చెడైనా అమ్మవారు 24/7 మేము అమ్మవారి పూజలోనే ఉంటాము. ఓకే అక్క, థ్యాంక్ యూ. ప్రతి ఇయర్ వస్తారా? ఈ ఇయర్ వస్తుంది. లేదు, 6 years నుండి ఎవ్రీ టైం బండి మీద వస్తారా? ట్రాఫిక్ ఎట్లా ఉంది? చాలా రష్ ఉంది. ట్రాఫిక్కి బాగా ఇబ్బంది అవుతుంది. బట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అంటే మీరు బోనం సమర్పిస్తారా? బోనం సమర్పిస్తాం. లేదు, బోనం సమర్పిస్తాం అత్తపూర్ నుండి వస్తాం. సో లష్కర్ బోనాల తర్వాత మీ అత్తపూరేనా? తర్వాత గోల్కొండలో జరిగేటువంటి బోనాలు ప్రత్యేకంగా మీ అందరికీ తెలిసినటువంటి విశిష్టత ఏంటంటే శ్రీకాంత్ చారి గారిలో ఉన్నటువంటి సో లాస్ట్ ఇయర్ 2025లో వీరు బంగారు బోనం సమర్పించడం జరిగింది. ఈసారి అమ్మవారికి బంగారు చీర, బంగారు కవచము, కాసుల పేరు, నల్లపూసల దండ, అలాగే అమ్మవారికి పాదాలు కూడా వీళ్ళు సమర్పిస్తున్నారు. సో వదిన ఉంది. సో ప్రతిసారి అంటే లాస్ట్ ఇయర్ వదినతోనే బంగారు బోనం ఎత్తించడం జరిగింది. ఈసారి వీళ్ళ బోనం ఎలా ఉండబోతుందని చెప్పేసి సో ప్రత్యేకత అడిగి తెలుసుకుందాం. వదిన, ఫస్ట్ మీకు బోనాల శుభాకాంక్షలు. మీకు కూడా బోనాల శుభాకాంక్షలు. సో అమ్మవారి ప్రత్యేకత ఏంటి ఇక్కడ? సో మీ బోనం ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు మేము బోనం స్టార్ట్ చేస్తాం తీయడము. ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ 2 అమ్మవార్లకి నైవేద్యం ఎక్కించి 9 వారాలు పూజలు జరిగిన తర్వాత ఈ బంగారు కవచం అమ్మవారు అక్కడే ఉంటారన్నమాట. 1 month వరకు పూజలు అక్కడే పూజలు చేస్తూ ఉంటారు. సో అంటే ప్రత్యేకంగా లాస్ట్ ఇయర్ 2025లో మీ ఇంటి నుండే బంగారు బోనం వెళ్ళడం జరిగింది. ఈసారి అమ్మవారిని ఎలా చూపెట్టబోతున్నారు? ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఈసారి కాసుల పేరు, నల్లపూసలు, ఈ బంగారు కవచం చీర చేయించడం జరిగింది మా మధ్య గారు. సో అతి ఘనంగా, చాలా ఘనంగా స్టార్ట్ చేస్తుంది. ఎట్లా అనిపిస్తుంది అంటే వేల మంది కాకుండా లక్షల మంది మీ ఇంటికి వచ్చి అమ్మవారిని చూడడం జరుగుతుంది, దర్శనం చేసుకుంటారు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తుడి అంటే కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయంట. అవునండి, ఇక్కడ లాస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళ కోరికలు కూడా నెరవేరు కాబట్టి వాళ్ళు మళ్ళీ వస్తున్నారు. ఇక్కడ ఎవరైనా వచ్చి ఏదైనా మొక్కుకొని వెళ్తే కంపల్సరీగా జరుగుతుంది. సో ఈ ఇంటి ఆడపడుచుగా మీరు ఏం చెప్తారు? అందరూ వచ్చి దర్శించుకొని మీ మొక్కులు ఏమైనా ఉంటే చెల్లించుకోవాలని కోరుకుంటాను. అందరికీ బోనాలు శుభాకాంక్షలు. సో ప్రత్యేకంగా ఈ రోజు నాతో పాటు శ్రీకాంత్ చారి వాళ్ళ చెల్లెగారు ఉన్నారు. ఈ ఇంటి ఆడపడుచు అని చెప్పొచ్చు. సో అమ్మవారిని వాళ్ళు చాలా అందంగా అలంకరించారు. ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్తే. మీకు బోనాల శుభాకాంక్షలు. సో ఎట్లుండబోతుంది ఈ సంవత్సరము? మీ ఆడపడుచు, మీ ఇంటి ఆడపడుచు, అమ్మవారిని కూడా మనం ఆడపడుచుగానే అనుకుంటాము. సో ఈసారి అమ్మవారిని ఎలా చూపెట్టబోతున్నారు మీరు? ఈసారి అమ్మవారు చాలా ఆనందంగా, చాలా ఏమంటారు, చాలా సంతోషంగా ఉంది. బోనాలు ఈ రోజు ఆషాఢ మాసం ఈ రోజు నుంచి బోనాలు ప్రారంభం అవుతున్నాయి. జూలై నుంచి ఆగస్టు వరకు బోనాలు జరగబోతున్నాయి. మొత్తం ఏమేమి సమర్పించారు అమ్మవారికి మీరు? అమ్మవారికి అన్ని బంగారు బోనము, మళ్ళీ అమ్మవారు బంగారు, అమ్మవారి తల్లిను పాదాలు, అన్ని పుసలుతాడు, మంగళసూత్రాలు, పట్టు వస్త్రాలు, చీరలు అన్నీ మేము బోనం
అన్నీ సో సమర్పించాము. ఈసారి ప్రత్యేకత అమ్మవారి బంగారు చీర కవచం చూడొచ్చు మనం. నల్ల పూసలు, నల్లపూసలు, కాసుల పేరు కాసులహారం. బోనాల పండుగ శుభాకాంక్షలు అన్నది. ఆంటీ నమస్తే. నమస్తే. ఫస్ట్ మీకు బోనాల శుభాకాంక్షలు. మీ గోలుకొండలో ఫస్ట్ అనగానే మీ ఇల్లే గుర్తుకొస్తుంది, మీ ఇంట్లో ఉన్నటువంటి అమ్మవారు ఉత్సవాలు గుర్తుకొస్తారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ అయినా తెలంగాణ అయినా కూడా అందరూ మీ ఇంటికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తారు. మీ ఇంట్లో ఉన్న అమ్మవారి ప్రత్యేకత ఏంటి? మా ఇంటి కులదేవత ఎల్లమ్మ తల్లి, మాంకాలమ్మ తల్లి. మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం బోనాలు చేస్తాం. ఈ సంవత్సరం కూడా మాంకాలమ్మ తల్లి విగ్రహం అమ్మవారి రూపం చేయించాం. ఈసారి ప్రత్యేకంగా 2025లో మీరు బంగారు బోనం సమర్పించారు అమ్మవారికి. 2026లో అమ్మవారిని ఎలా చూడొచ్చు? మాంకాలమ్మవారి రూపం బంగారు కవచము, నల్ల పూసల గొలుసు, చందనారు, పుస్తెల తాడు చేయించాము ఈసారి. ఓకే, మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. సో ప్రతి రాజు పోతురాజులను కూడా మీరు అంటే 200 మంది అయినా 250 మంది డప్పుల శబ్దాలతో తీయడం జరుగుతుంది. ఈసారి ఎంతమంది పోతురాజులతో చూడొచ్చు? దాదాపు గత సంవత్సరం ఎంతమంది పోతురాలు ఉన్నారు, ఈసారి అంతే పోతురాలు ఉన్నారు. ఈసారి స్పెషల్ అట్రాక్షన్గా శివమణి పోతురాజులు, తర్వాత భరత్ పోతురాజు, తర్వాత మన దేవరాజ్ కాక మహంకాళి టెంపుల్ నుంచి ఉన్న ఆయన పోతురాజు, తర్వాత బిట్టు పోతురాజు ఆయన ఆధ్వర్యంలో లాస్ట్ ఇయర్ కూడా కొంతమంది పోతురాలు ఉండే. ఈసారి స్పెషల్ అట్రాక్షన్ కూడా మహంకాళమ్మ వాళ్ళు ముందుండి మహంకాళమ్మ వారి ఊరేగింపులో ఉండబోతున్నారు. సో ఇప్పటి వరకు ఎంతమంది అమ్మవారిని దర్శనం చేసుకున్నారంటే అంటే ఉదయం 6 గంటల చాలా మంది వస్తూ ఉంటారు. ఉదయం 6 గంటల నుంచే అమ్మవారికి ఓడిపియాలు కానివ్వండి, పట్టు చీరలు కానివ్వండి, కళ్ళు శాఖ కానివ్వండి, గుమ్మడికాయలు శాఖలు పెట్టేసి ఇక్కడ చేయడం జరిగింది. సో ప్రభుత్వం ఎట్లా సహకరిస్తుంది మీకు? ప్రభుత్వం నుంచి అయితే మేము ఇప్పటివరకు ₹1 కూడా తీసుకోలేదు. మా సొంత డబ్బులతోనే మేము ఇక్కడ మహంకాళి అమ్మవారి ఉత్సవమూర్తుల ఊరేగింపు తీయడం జరుగుతుంది. గత 40 ఏళ్ళుగా అలాగే 40 ఏళ్ళుగా పీస్ అండ్ మైత్రి కమిటీ బోనాలు ఈ విధంగా జరుగుతున్నాయంటే 50 ఏళ్ళ చరిత్రలో ఉస్తాద్ ఆధ్వర్యంలో విజయవంతంగా చేసే కారణం మా గురువుగారు రాజు ఉస్తాద్ గారు. ఆయన ఆధ్వర్యంలో ఇఫ్తార్ దావత్లు కానివ్వండి, హిందూ ముస్లిం బాయిగా ఉండి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కమిషనర్ లెవెల్, మినిస్టర్ లెవెల్లో కూడా మా రాజు ఉస్తాద్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బోనాలు జరగడము, ఈ రోజు ఇంత మీడియా కూడా రావడం మెయిన్ కారణం కూడా రాజు ఉస్తాద్ గారే. నమస్తే అండి. నమస్కారం. సో ప్రతి ఇయర్ మీరే చాలా సహకరిస్తున్నారని చెప్పేసి ఇంత గొప్పగా చెప్పడం జరుగుతుంది. అంటే మీరు అప్పుడు చూసినటువంటి బోనాలకి ఇప్పుడు చూసినటువంటి బోనాలకు ప్రత్యేకత ఏంటి? అమ్మా, యావత్ భారతదేశంలో ఉన్న అండ్ వరల్డ్, యావత్ ప్రపంచం అండ్ తెలంగాణ ఆషాఢ మాసం ప్రారంభంగానే మా ఆడపడుచులకు అందరికీ, అక్కా చెల్లెళ్ళకు, అన్నాదమ్ములకు వాళ్ళందరికీ బోనాల శుభాకాంక్షలు తెలుపుతూ, మరియు ఈ బోనాల పండుగ ఆడపడుచుల పండుగ, అక్కా చెల్లెళ్ళ పండుగ. బోనాలు వచ్చిందంటే వాళ్ళ అత్తగారింటికాడ ఉన్న కూడా తప్పనిసరిగా వాళ్ళకి ఏదో వాళ్ళ లైఫ్లో ఏదో దొరికినట్టు తల్లిగారింటికి వచ్చి కుమ్మరోళ్ళ దగ్గరికి పోయి కుండ తెచ్చుకొని కుండను కుదిచ్చి అందులో అన్నము, తేనె, నెయ్యిలకే వేసేసి పంచపదార్థంతో సంవత్సరాలకి వెళ్ళి ఇక్కడ బోనాలు చూస్తున్నారు కదా, అంటే అంటే అంతకు ముందు మీరు ఇప్పటి బోనాలకి అప్పుడు ఇంతకు ముందు ఒక 40-50 సంవత్సరాల ఆ తోరణం చూస్తే ఇక్కడ జనం లేదు. గవర్నమెంట్ దీనికి ఇచ్చినా అంత జనం లేదు, రాదు. ఏదో ఒక వాళ్ళ మందానికి 2-3 వేల మందితో గోల్కొండతో. ప్రత్యేకంగా శ్రీకాంత్ చారి గారు 2025లోనే బంగారు బోనం తీయడం జరిగింది. ఎట్లా అనిపించింది? ఈసారి అమ్మవారికి అసలు గాజుల పేరైనా కావచ్చు, నల్లపూసల దండ అయినా కావచ్చు, పసుపు దాడ అయినా కావచ్చు, కవచం అయినా కావచ్చు, పాదాలైనా కావచ్చు, సో వీళ్ళ ఇంటి నుండే ఇవన్నీ తీసుకురావడం జరుగుతుంది. దానికి మీరే ప్రత్యేకత అని చెప్తున్నారు, మీరేం చెప్తారు? నేను ఒక సేవకుని, భగవంతుడు పుట్టించిన తర్వాత మానవ జన్మ ఎత్తిన తర్వాత ఏదో ఒక సేవ చేయాలి. అది అమ్మ కరుణ కటాక్షం. అయితే మా గోల్కొండ బోనాల్లో చరిత్ర ఉంది అమ్మ. ఎందుకంటే అమ్మవారు ఇక్కడ పూనుకున్న తర్వాత కులు కుతుబ్ షా అప్పుడు కట్టినప్పుడు ముస్లిం రాజులే స్వయంగా ఈ బోనాలను వాళ్ళను సత్కరించి బోన కార్యక్రమం చేయిస్తుండే. అదే ఆనవాదిగా ఈ జరుపుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఈ మధ్యలో ఇంత జరిగే బోనాల పండుగ కూడా రాష్ట్ర బోనాలుగా ఇంతకుముందు సీఎం గారు ప్రకటించారు. మరియు ఈ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూడా చాలా పండుగలు, పబ్బాలు అవి వెంట కూడా చాలా సంతోషంగా ప్రతి ఒక్కరు కూడా దయాదాక్షిణ్యం ఉండి ఆయన ప్రజల మీద ఒక కంటి చూపు చూస్తుండు. నన్ను చూసే చూపు ఇంకా కొద్దిగా మంచిగా చూస్తే బాగుంటుందని
అమ్మవారి కర్ణకటాక్షం చెప్తూ 2026లో సో గోల్కొండకి మీరు చేయడం జరిగింది. శ్రీకాంత్ సార్ గారి ఆహ్వానం మన్నించి ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడ? చాలా సంతోషంగా ఉన్నది. ఇది మన దేశం ట్రెడిషన్, కల్చర్ అండ్ బోనాల్ పండుగ అంటేనే ఇది స్పెషలీ బ్రాండ్ హైదరాబాద్ పండుగ. వేరే పండుగ సంక్రాంతి కానీ ఉగాది కానీ మనం బయట పోతాం, కానీ ఈ స్పెషలీ హైదరాబాద్ ఈ పండుగకి మొత్తం తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, యావత్ భారత్ నుంచి ఇక్కడ వస్తారు కాబట్టి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన కంట్రీలో మన యూనిటీ, మన బ్రదర్హుడ్, సెక్యులరిజం అండ్ గంగా జమున తహజీబ్. ఆ గంగా జమున తహజీబ్కి ముందు తీసుకుపోవాలి అని ఎప్పుడు ఫిరోజ్ ఖాన్కి పిలిపిస్తే బోనాల్ పండుగ కానీ, గణేష్ చతుర్థి కానీ, మాతారాణి పూజ కానీ, బ్రహ్మరంభ స్వామికి కానీ, వెంకటేశ్వర టెంపుల్ కానీ ఎక్కడ పిలిపిస్తే ఫిరోజ్ ఖాన్ వచ్చేస్తాడు. లేకుంటే అడగకు, ఇంత బ్యూటిఫుల్ ఎవరు చెప్పలేరు. సో ఇది మన కంట్రీ బ్యూటీ. 140 crores దానిలో ఇది యూనిటీ ఇన్ డైవర్సిటీ. మనం ఒకటే అంట ప్రతి ఒక్కళ్ళకు, మనం ఇండియాలో ఉన్నాం, మనం భారత్లో ఉన్నాం, మనం హిందుస్థాన్లో ఉన్నాం. ఫిరోజ్ ఖాన్ పాకిస్తాన్లో లేడు. దానికోసం మా తమ్ముళ్ళు, మా అన్నలు ఎప్పుడు నాకు పిలిపిస్తే ఎక్కడైనా కూడా ఫిరోజ్ ఖాన్ ఒక హిందుస్థానీ ఫిరోజ్ ఖాన్ లాగా, సెక్యులర్ ముస్లిం లాగా వచ్చేస్తాడు. సో 2025లో శ్రీకాంత్ గారు బంగారు బోనం తీయడం జరిగింది. ఈసారి అమ్మవారికి ప్రత్యేకంగా బంగారు చీర సమర్పిస్తారు. వాళ్ళ ఫ్యామిలీ గురించి, అలాగే శ్రీకాంత్ గారి చారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఒక మాటలో? ఇది ఫ్యామిలీ మొత్తం అన్కండిషనల్. వీళ్ళు ఎట్లా ఉంటే వీళ్ళ జేబు నుంచి డబ్బులు ఖర్చు చేసుకొని చేసే వ్యక్తులు. అండ్ ఈయన కూడా సేమ్ గంగా జమున తహజీబ్, ఈయన అది ఇఫ్తార్ పార్టీ పెడతాడు, దాని తర్వాత బోనాల్ పండుగ. సో అందరికీ మేనేజ్ చేస్తారు. ఇది మన కంట్రీది బ్యూటీ. అందరు ఒకటే నేర్చుకోవాలి. ఇండియా కల్చర్, ట్రెడిషన్ అందరికీ కలుపుకొని యూనిటీతో తీసుకుపోతేనే మన ఇండియా, మన హైదరాబాద్, మన తెలంగాణ గ్రేట్నెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి బోనాల శుభాకాంక్షలు. 2026లో కూడా శ్రీకాంత్ చారి గారు అయితే అమ్మవారిని అంగరంగ వైభవంగా ఇదే అంబానీ మీద ఊరేగింపు చేయడం జరుగుతుంది. సో అన్న మీరేనా? మీ పేరన్నా? నా పేరు సతీష్ కుమార్. ఎన్ని సంవత్సరాల నుండి? ఇది 4 years నుంచి చేస్తాను. 4 years నుండి. అంటే ఇది రిమోట్దేనా? ఇది ఆర్టిఫిషియల్. ఒకసారి పైకి లేపండి, అంటే నాకు కూడా ఆశీర్వాదాలు ఇస్తుందో చూద్దాం. ఎందుకంటే అమ్మవారితోనే ప్రత్యేకంగా సో అమ్మవారు ఈ రిమోట్ సిస్టమ్ నుండి అమ్మవారిని సో చాలా అంగరంగ వైభవంగా గోల్కొండకైతే తీసుకెళ్లడం జరుగుతుంది. సో అమ్మవారికి ప్రత్యేకంగా సమర్పించేటువంటి ఆ బంగారు బోనమైనా కూడా కావచ్చు, అంగరంగ వైభవంగా ఇదే అంబానీ మీద తీసుకెళ్లడం జరుగుతుంది. సో దీని ప్రత్యేకత ఏంటంటే అన్న వాళ్ళే తీసుకురావడం జరుగుతుంది. మీ పేరన్నా? నా పేరు సతీష్ కుమార్. తీసుకొస్తారా? జగద్గిరిగుట్ట. ఇది అఖిల్ ఈవెంట్స్ వాళ్ళది. అఖిల్ ఈవెంట్స్. మీరన్నా? నా పేరు అన్న, మా అన్న ఆయన బ్రదర్ నాగేష్. అంటే ఇది చాలా టైం పడుతుంది కదా, అంటే రిమోటింగ్ సెక్షన్ అంటారు. దీనికంటే కరెంటులా లేకపోతే జస్ట్ ఓన్లీ లేదు, మొత్తం మాన్యువల్. ఇది మొత్తం మాన్యువల్. అంటే ఎక్కితే బరువు ఆపగలుగుతుందా? 3-4 నెంబర్స్ కూర్చొని ఆపుతుంది. ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ అవకాశం మీకే వస్తుంది ప్రతిసారి? ఇది పసియాస అంటే మాకు అమ్మవారి సేవ చేసుకోవాలని మా కోరిక. ఇది ఒకటి ఉంటుంది. మళ్ళీ 26 రోజు మాది పోతురాలు లేపుస్తాం లోపల, గుడి లోపల మా సొంతంగా. థ్యాంక్ యూ. సో శ్రీకాంత్ చారి అనగానే ఇక్కడ జరిగేటువంటి బోనాలతో పాటు అంబానీతో పాటు ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా చాలా అంగరంగ వైభవంగా సో వచ్చేటువంటి పబ్లిక్ని వాళ్ళు పాడేటువంటి పాటలైనా, ప్లే చేసేటువంటి సాంగ్స్ అయినా చాలా బాగా అనిపిస్తాయి. 2026లో సో వీళ్ళ ఆర్కెస్ట్రా ఎలా ఉంటుందో ఒకసారి వీరి మాటలను అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అక్క. మీ పేరు? నా పేరు ప్రవీణ్ కుమార్. మా కంపెనీ పేరు వచ్చేసి వెంకటేశ్వర బ్యాండ్, లాల్ దర్వాజా, ఓల్డ్ సిటీ. సో ప్రతి ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు మీరు? మేము ఇప్పుడు గత ఒక 3-4 సంవత్సరాల నుంచి చేస్తున్నాం అక్క. ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. జనాలందరి మధ్యలో మీరు ఇట్లా ప్లే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, చాలా మంచిగా అనిపిస్తుంది. అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మేము ప్రతిసారి ఈ గోల్కొండ బోనాలకి మేము మా తరపు నుంచి పెడతాం అక్క. మీరు ఖైరతాబాద్లో కూడా చేస్తూ ఉంటారు కదా? ఖైరతాబాద్లో వినాయక చవితికి ఖైరతాబాద్, మళ్ళీ బాలాపూర్, ఇక్కడ పెద్ద పెద్ద వినాయకులు ఎక్కడైతే ఉంటారు, మళ్ళీ అలియాబాద్, ఇక్కడ పెద్ద పెద్ద వినాయకుల దగ్గర మాకు ఒక 4-5 days ముందు బిఫోర్ చెప్తారు వాళ్ళు. మేము కూడా ఇప్పుడు 20 మంది షో చేస్తున్నాం అక్క. అంటే బోనాల పాటలు, ఈ
బ్యాండ్లో అది చేస్తాం. ప్రతిసారి అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. బోనాలకు అమ్మవారి దగ్గర, మళ్ళా గణేశుల ఖైరతాబాద్, మళ్ళీ నవరాత్రులలో ఇంకా చార్మార్ అమ్మవారి దగ్గర, చార్మార్ అమ్మవారు మన భాగ్యలక్ష్మి అమ్మ టెంపుల్ అక్కడ చేస్తాం.